విషయంలో ఎలాగ స్వతంత్రించుకోవాలి అని అంటే, ప్రతి వాగ్దానం పొందుకున్న మీరు ఆ వాగ్దాన విషయం పోరాడాలి. ఎలాగ పోరాడాలి? నా మటుకు నేనైతే ఒకవేళ నా జీవితంలో ఏమైనా వాగ్దానము నేను పొందుకున్నాను అనుకోండి, నా బిడ్డల విషయంలో కానీ, నా వివాహ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, లేకపోతే ఇంకే విషయంలో, ఇవన్నీ మేజర్ మైల్ స్టోన్స్ ఐమ్ టెలింగ్. బట్ యూజువలీ ఫర్ ఎవ్రీ లిటిల్ అండ్ బిగ్ థింగ్ ఐ గో టు గాడ్ అండ్ సీక్ హిస్ విల్. నాకు దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానం పట్టుకొని, దేవా నువ్వు ఇలాగ చెప్పావు, ఇది నెరవేర్చు అని పోరాడతాను. అది ఎప్పుడు వరకు పోరాడతాను అంటే, అది జరిగేంత వరకు పోరాడతాను. నాకు తెలుసు దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ పక్కన అపవాది రెడీగా ఉంటాడని తెలిసి నేను దేవునితో ప్రతిరోజు అది జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. దేవుడు ఇంచుమించు ఒక 11-14 వాగ్దానాలు ఇచ్చాడు నా పెద్ద కుమారుని విషయం. ఎందుకంటే ప్రతి విషయంలో డౌట్ వచ్చినప్పుడల్లా ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వా, నాకు ఈ విషయంలో వాగ్దానం ఇవ్వ అంటే, ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఒక తండ్రిలాగా ఆదరించే దేవుడు. వెళ్ళినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఒక నూతన వాగ్దానంతో తిరిగి అదే అంటే సేమ్ ఎసెన్స్, సేమ్ కంటెంట్, బట్ డిఫరెంట్ చాప్టర్, డిఫరెంట్ వర్సెస్ నుంచి మాట్లాడేవాడు. ఆ వాగ్దానాలు పొందుకున్న నేను మొదటి నెల నుండి 2వ నెల నుండి 9 నెలల వరకు ప్రతిరోజు ఆ వాగ్దానాలు చదివేదాన్ని. అది నా నోటితోటి ఒప్పుకునేదాన్ని, లేకపోతే నోటితోటి చెప్పేదాన్ని. ఆ వాగ్దానాలు, దేవా నువ్వు ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు, నువ్వు నెరవేర్చు, ఇంకా అపవాదికి నా కుటుంబం పైన, నా గర్వం పైన అధికారం లేదు అని ప్రతిసారి అలాగా చెప్తా ఉంటే, నిజంగా నెలలు దాటిపోయిన, ఇంకా ఆఖరికి డెలివరీ టైంకి వచ్చినప్పుడు కూడా నేను, నా భర్త గారు, ఇంకా నాకు పెయిన్స్ వస్తున్నాయి, నేను ఇంకా మాట్లాడలేని స్థితిలో అదే వాక్యాలు ఆయనకిచ్చి ఆయనను చదవమనేదాన్ని. సో ఆయన చదువుతుండే వాళ్ళు. అప్పుడు అదే టైంలో బిడ్డ పుట్టడం. సో అది జరిగేంత వరకు ఐ యూస్ టు ఫైట్. అంటే ఇట్స్ నాట్ అ ఫిజికల్ ఫైట్ ఆర్ ఎనీథింగ్, కానీ నిజంగా ఆత్మల పోరాటం అనమాట. ఆత్మల పోరాడాలి. సో ఆ ప్రామిసెస్ పొందుకున్నంత వరకు ఆర్ యూ ఫైటింగ్ ఏ విషయంలో అయినా. ఆ ప్రామిసెస్ పొందుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం పక్కదారికి వెళ్తే మళ్ళీ మనం దిగజారిపోతాం. కానీ టిల్ ద టైమ్ యూ రిసీవ్ ప్రామిసెస్ యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. దీనికి ఉదాహరణ బైబిల్ సారంగా చెప్పాలంటే, యాకోబు చాలా ఆశ్రయించబడినవాడు. అప్పటికే ఎన్నో కార్యాలు చేసి, ఏవి చేసినా ఆయన జీవితంలో సఫలత చూశాడు, ఆశీర్వాదం చూశాడు. 2 భార్యలు కలిగి ఉన్నాడు. దాని తర్వాత అంతమంది పిల్లల్ని, అంతమంది పశువుల్ని, అంతమంది సో మచ్ ఆఫ్ ఫ్లరిష్మెంట్. ఆయన ఏది చేసినా ఆశీర్వాదం చూశాడు. కానీ ఆశీర్వాదం చూసిన తర్వాత ఇంకా ఇంతేనా దేవా నా జీవితం అని అనుకున్నాడేమో. అంటే భార్యలు ఉన్నారు, అంతమంది బిడ్డలు, కుమార్తె ఉంది, దాని తర్వాత ఎడ్లు గొడ్డలు, దాని తర్వాత అంతమంది పనివాళ్ళు అన్నీ ఉండి కూడా హీ న్యూ దేర్ వాజ్ సంథింగ్ మిస్సింగ్. హీ న్యూ దట్ దేర్ సంథింగ్ దట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ హిస్ లైఫ్. అదే ఏంటిదంటే ఆత్మీయ ఆశీర్వాదం లేదు ఆయన జీవితంలో. ఆత్మీయ ఆశీర్వాదం లేదు అంటే అప్పటి వరకు నువ్వు పోరాడి గెలిచిన వాడివి అని దేవుడే అంటాడు కదా. అంటే గర్భం నుండి పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఆఖరికి వాళ్ళ అన్నయ్యతో పోరాడాడు, అందరితో పోరాడాడు, వాళ్ళ మామయ్యతోటి పోరాడాడు, అందరితో పోరాడాడు. ఆఖరికి దేవునితో కూడా పోరాడతాడు. ఎలాగ పోరాడతాడు దేవునితోటి? ఎందుకు పోరాడుతున్నాడు దేవునితోటి అని ఆలోచిస్తే, అన్నీ పొందుకున్న అతను ఆయన జీవితంలో తృప్తి లేదు. ఆయన జీవితంలో ఇంకా సంథింగ్ ల్యాకింగ్. నా జీవితంలో ఇంకా ఏదో కొదువు ఉంది. ఇవన్నీ పొందుకున్నా కానీ నిజంగా దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నా పక్షాన ఉన్నాడా అన్నటువంటి డౌట్ వచ్చిందేమో. అయితే ఏం చేస్తాడంటే, ఒక రాత్రి ఇంకా ఏసావు అప్రోచ్ అవుతున్న టైంలో అందరినీ పంపివేస్తాడంట. అంటే వాళ్ళ పని వారందరిని ముందు పంపించేస్తాడు. వాళ్ళ ఫ్లాక్స్, షీప్ అన్నిటిని ముందు పంపించేసి, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా కొంచెం పంపించేసి రాత్రంతా దేవునితో పోరాడతాడంట. రాత్రంతా ఒంటరిగా దేవునితో పోరాడతాడంట. మీరు ఒంటరిగా దేవునితో పోరాడుతున్నారా? అసలు పోరాడే జీవితం ఉందా దేవునితో? ఎందుకు లేకపోతే అసలు ఆయనతో మాట్లాడే జీవితం ఉందా? ఆయనతో పోరాడే జీవితం ఉందా? ఆయన సహవాసం కోరే జీవితం ఉందా? ఆయన అందరినీ పంపించేస్తాడంట. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ మీ చుట్టూ మనుషులు ఉన్నారనుకోండి, మీరు
ఎక్కువగా దేవుని దగ్గర నుంచి దూరం అవడానికి చాలా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనము మనుషుల్ని పంపివేయాలంట. కొన్నిసార్లు మనము మనుషుల దగ్గర నుండి దూరంగా ఉండాలంట. ఎందుకంటే మనుషులు స్వరాలు, మనుషులు ఒపీనియన్స్, మనుషులు థింకింగ్ అవన్నీ వింటున్న మనము ఇంకా దేవుడు మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది మనకి? సో దట్ ఈస్ వై సమ్‌టైమ్స్ వీ హ్యావ్ టు సెండ్ పీపుల్ అవే. ఇప్పుడు యాకోబు చూస్తే ఒంటరిగా వాళ్ళందరినీ పంపించేశాడు. సో ఐమ్ టెల్లింగ్ యూ, దేవునితో ఒంటరిగా పోరాడండి. దేవునికి మీకు దేవునికి మీకు ఇంకా ఏ మనుషుడికి మధ్యలో అవకాశం లేకుండా ఇట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఆ రాత్రంతా పోరాడి 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 ఏమని పోరాడుతున్నాడు? అప్పటి వరకు అంత ఆశీర్వాదం పొందుకున్న అతను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని అంటాడంట. అంటే వాట్ డిడ్ హి సే? అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ అని అంటాడంట. ఇంకేం ఆశీర్వాదం? మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే డబ్బులు కలిగి ఉంటాము, లేకపోతే రిచ్గా ఉంటాము, లేకపోతే అన్నీ కలిగి ఉంటాము, అధికారం కలిగి ఉంటాము, లేకపోతే ఉద్యోగం కలిగి ఉంటాము, ఇవే ఆశీర్వాదాలు అనుకుంటున్నామేమో. కానీ మరి అవన్నీ కలిగి ఉన్నాడు యాకోబు. బట్ స్టిల్ వై వాజ్ ఈ ఫైటింగ్? ఎందుకు ఇంకా నువ్వు దేవునితో పోరాడుతున్నాడు? ఏమంటున్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, అంటే హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదం. అంటే ఆత్మీయ అంటే శాశ్వతంగా ఉండేది, లేకపోతే ఎప్పుడు తరతరాలు నిలిచి ఉండే ఆత్మీయ ఆశీర్వాదము దయచేయమని అడుగుతున్నాడు. అంటే ఆత్మీయ ఆశీర్వాదం అంటే దేవునితో సహవాసం, ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడటం, ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఆయన స్వరాన్ని, ఆయన మనతో ఉన్నాడని ఆ తృప్తి, ఆ సంతోషం ఉంటుంది చూడండి, ఆ ధైర్యం ఉంటుంది చూడండి, అది ఆత్మీయ ఆశీర్వాదం. అంటే ఆత్మీయ ఆశీర్వాదం ఎవరికైనా ఉన్నట్లయితే, ఎన్ని ఉన్నా లేకపోయినా ఆత్మీయ ఆశీర్వాదం కలిగిన వారిని చూడండి, ఎంతో ఆనందంతో ఉంటారు, ఎంతో సంతోషంతో ఉంటారు. అంటే రక్షణ ఆనందం అంటాం కదా, రక్షణ ఆనందం ఏంటిదంటే, ఏవి ఉన్నా లేకపోయినా, అన్ని కోల్పోయినా, అన్నీ పోయినా కానీ ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషం, ఆ ఆత్మీయ ఆశీర్వాదం కోసం యాకోబు పోరాడుతున్నాడు. అంతగా ఆశీర్వదించబడిన యాకోబు ఏం అడుగుతున్నాడంటే, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని పోరాడాడంట. రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడంట, పెనుగులాడుతూనే ఉన్నాడంట. ఈజ్ పర్సిస్టెంట్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పర్సిస్టెంట్ పీపుల్. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. మీకు నిజంగా దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలా? పట్టుదల ప్రార్థన, పట్టుదలతో అది దేవుడు నెరవేర్చేంత వరకు విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రతిరోజు పోరాడుతూనే ఉండండి. లూకా పత్రిక 18:7 ఇలాగ ఉంటుందంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. ఎంత చక్కగా రాసి ఉంది చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. యు వాంట్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ జస్టిస్ ఫర్ యూ, లేకపోతే ఆయన కార్యం మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నారా? ఇక్కడ యేసు ప్రభు అనిన మాట ఇది. లూకా 18:7 దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెట్టు వారికి ఆయన న్యాయం తీర్చడా. మరి మీరు న్యాయం జరగాలి, లేకపోతే వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఈజ్ లుకింగ్, ఆర్ యు పర్సిస్టెంట్? పట్టుదల ఉందా? అటువంటి ఆసక్తి ఉందా? అటువంటి డిలిజెన్స్ ఉందా? అది నెరవేర్చబడేంత వరకు ఆయన సన్నిధిలో పోరాడేవారు ఉన్నారా? ఆ రాత్రంతా పోరాడుతున్న యాకోబు ఏమైందంటే, ఇంకా పోరాడి ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను దేవా, ఐ వోంట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ అని ఎంత గట్టి పట్టుదలతో పట్టుకున్నాడంటే, ఇంకా ఆఖరికి దేవుడు అంట తన తొడపైన పై భాగం పైన కొడతాడంట. అంటే అట్లా కొడితే అయినా నన్ను వదిలేస్తాడని, అట్లా కొట్టినా కానీ వదిలివేయలేదంట. ఇంకా ఆ రోజు నుంచి యాకోబు కుంటివాడిగా ఉన్నాడు కానీ ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చేదండి. మన పట్టుదల. అంటే దేవుడు అంత కఠినంగా ఎందుకున్నాడు? ఆయన ఆశీర్వాదం కోసమే కదా అడుగుతున్నాడు. మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే డౌట్ వస్తుందా? అనే సందేహం మీలో ఉందా? ఆశీర్వాదాలు అనేది ఎప్పుడు సులభంగా రావండి. ఏ ఆశీర్వాదమైన సులభంగా, శ్రమ లేకుండా, బాధ లేకుండా, కష్టం లేకుండా ఆశీర్వాదం రావాలంటే అసాధ్యం. అంత గొప్పగా ఆశీర్వదించబడిన అధికారం కలిగిన యాకోబే రాత్రంతా పోరాడి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుంటే, మరి మనము ఏమి లేని మనము ఇంకెంతగా పోరాడాలండి దేవుని సన్నిధిలో? దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అనే పట్టుదల ఉందా? అటువంటి అట్లీస్ట్ డిజైర్, డూ యూ ఈవెన్ హ్యావ్ ద డిజైర్? అటువంటి ఆశ అయిన ఉందా? ఆ యాకోబు ఆ రోజు నుంచి కుంటివాడు అయ్యాడు కానీ
నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ రోజు యాకోబేమో కానీ ఆ రాత్రి పోరాడిన తర్వాత ఇశ్రాయేలు అని పిలువబడతాడు. ఏమని పిలువబడతాడు? ఇశ్రాయేలు అని పిలువబడతాడు. అంటే శాశ్వతమైన ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం. అంటే ఈ రోజుకి కూడా చిన్న కంట్రీ అయిన ఇశ్రాయేల్ కూడా అంతగా ఆశ్రయించబడింది. ఎందుకంటే ఆ రోజు యాకోబు పోరాడి ఇశ్రాయేలు అని పిలిపించుకున్నాడు. అంటే లోకానుసారులు ఆయనను మోసగాడని పిలుస్తున్నాడేమో కానీ ఇశ్రాయేలు అని దేవుడు పెట్టిన పేరేంటిదంటే, నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడు కాబట్టి నీకు ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నాను అన్నాడు. స్వతంత్రించుకోవాలి, మీ వాగ్దానాలని స్వతంత్రించుకోవాలి. ఎలాగా? పోరాడి పర్సిస్టెన్స్తో, పట్టుదలతో, డిలిజెన్స్ తోటి యు కీప్ ఫైటింగ్. ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు పోరాడండి.